హలో అండి, వెల్కమ్ టు సుఖీ ట్రెండింగ్ వ్లాగ్స్. నేను మీ సిరి. ఇవాళ మన రెసిపీ టమాటా రసం అండి. జనరల్గా మనము చింతపండు రసం అయితే చేసుకుంటూ ఉంటారు ప్రతి ఇంట్లో. సో ఒకసారి ఇలాగ టమాటా రసం చేసుకుని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రసాన్ని. సో దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి, చాలా క్విక్ ప్రాసెస్. ముందుగా ఒక బౌల్లో కొంచెం చింతపండు, అలాగే మీడియం సైజు 4 to 5 టమాటాలు అయితే కట్ చేసి దీంట్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే ప్యారలల్గా ఒక చిన్న బౌల్లో కొంచెం పచ్చెనపప్పు ఓ పిడికెడు, అలాగే ఒక స్పూను పెసరపప్పు అయితే వేసుకొని కొంచెం నానపెట్టుకోవాలండి. ఎందుకంటే ముందుగా నానపెట్టుకుంటే బాయిల్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో నేనైతే ముందుగా దీన్ని నానపెట్టేసుకున్నాను, అలా పక్కన పెట్టుకున్నాను. సో ఈలోగా ఇలా టమాటాలు అనేది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఆపేయాలండి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. మనము ముందుగా స్మాష్ చేసి పెట్టుకునే ముందు కొంచెం చల్లారనివ్వాలి. సో ఈలోపు నేనైతే నానపెట్టుకున్న దాన్ని కడిగి వేరే బౌల్లో పెట్టుకొని హీట్ చేసుకుంటా ఉన్నాను. ఇదైతే బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన దాకా ఉంచుకోవాలండి. ఈలోపు రసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే రసం పౌడర్ ఎలా చేసుకోవాలో దీంట్లో చూపిస్తున్నాను. సో ఒక మిక్సీ జార్లో నేనైతే కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2-3 ఎండుమిర్చి అండి. మనం కారం కొద్దీ కావాలన్నంత వరకు వేసుకోవచ్చు. జనరల్గా అయితే ఒక 2-3 సరిపోతాయి. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా వామ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ని వామ్ యాడ్ చేసుకుంటున్నాను. వామ్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రసంలో. ట్రై చేసి చూడండి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు కూడా ఈ వాము ఇలా వేసుకొని ఈ రసం చేసుకొని తాగితే అసలు కోల్డ్ ఇలాంటివన్నీ క్విక్గా రిలీఫ్ వచ్చేసినట్టు అనిపిస్తాయండి మనకి. సో అలాగే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ అనేది దాంట్లో వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నేనైతే దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. దీన్నేం మరీ సాఫ్ట్గా చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం కోర్స్గా అంటే బరగ్గా మనము దాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టెక్స్చర్ అయితే. సో ఇది ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం లేదండి. దీన్ని అయితే మనకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మినిమం ఒక 10 days చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక బౌల్ పెట్టుకొనేసి దాంట్లో తిరగమాత వేసుకుంటున్నానండి రసం కోసం. సో 1 స్పూన్ ఆయిల్ మాత్రమే చాలండి, రసంకి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. అలాగే ఆవాలు, జీలకర్ర, 1 చిటికెడు మెంతులు వేసుకొని కొంచెం తెల్లుల్లిపాయలు కొంచెం మనం నలగ కొట్టుకొని వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఇవి బాగా ఫ్రై అవనిచ్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి దీంట్లో. సో ఇదైతే ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ రసం పౌడర్ అనే దాంట్లో ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆ 2 స్పూన్స్ వేసి పెట్టుకొని ఇప్పుడు పప్పు అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఇందాక చూపించాను కదండి, దాన్ని కొంచెం నైస్గా స్మాష్ చేసుకొని అదైతే దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. సో నేనైతే దాన్ని ఇక్కడ యాడ్ చేసేసాను. ఇప్పుడు అలాగే మనం టమాటా, చింతపండు ఏదైతే ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా దీంట్లో పోసేసుకోవాలండి. సో ఇప్పుడు దీనికి సరిపడినంత వాటరు, ఉప్పు వేసుకొని కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచాలండి. కొంచెం అంటే రసం ఎక్కువగా బాయిల్ అయిపోతే టేస్ట్ అయితే బాగుండదండి. పొంగు అనేది వచ్చిందాక మనము బాయిల్ చేసుకోవాలి. నేనైతే దాన్ని ఇక్కడ చూపిస్తాను ఎలా రెడీ అయిపోయిన తర్వాత. సో ఇంతే అండి, రెడీ అయిపోయింది. మీరైతే ట్రై చేయండి.